హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే ఇంకేముందండి, వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేస్తున్నది కదా. సో దానికోసమని కొంచెంగా స్మాల్గా ఇంట్లో ఉన్న వాటితోనే డెకరేషన్ అనేది ఫినిష్ చేశాను. అలాగే అమ్మవారి శారీ డ్రాపింగ్ అనేది కూడా చేసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ 3 days మాత్రమే ఉంది కదా. మీ అందరికీ వీడియోలో చూపించాలి కాబట్టి నేను చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే ముందు రోజు నైట్ అనేది మనం అమ్మవారిని రెడీ చేసి పెట్టుకుంటాము. మర్నాడు మార్నింగ్ కలస అనేది పెట్టుకుంటాం. ఇందాకనే ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. కలసకు కూడా ఎంత బాగా డెకరేషన్ చేసుకోవచ్చు. కొంతమందికి బొమ్మని చేయడం అలవాటు ఉండదు కదా, సో అలాగా చేసే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి. సో మీ అందరూ కూడా ఇంకా శ్రావణ శుక్రవారం షాపింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందా? ఇంకా అమ్మవారి శారీస్ అవన్నీ కూడా తీసుకున్నారా? సో ఇంకా నేనైతే కనుక కంప్లీట్ అయిపోయింది షాపింగ్ అనేది. ఇప్పుడైతే అమ్మవారికి శారీ డ్రాపింగ్ కోసం ముందుగా శారీని అయితే ఎలా ఫోల్డ్ చేసుకుంటాను ఏంటి అనేది, నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీ అందరికీ కూడా ఈ వీడియోలో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా అలాగే రాఖీ కూడా వచ్చేస్తున్నది. రాఖీ అంటే మనకి హ్యాపీ. పాపం మన బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం జేబు మాత్రం కన్నం పడుతుంది అనమాట. ఎందుకంటే రాఖీకి వాళ్ళు ఇవ్వాల్సింది వాళ్ళకి ఉంటుంది కదా. సో ఆడపిల్లలుగా మన హక్కు అది తీసుకోవడం అనేది. సో ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ అనమాట. ఇంకా ఈరోజైతే వ్లాగ్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. నాతో పాటు మా వరమహాలక్ష్మిని ఎలా రెడీ చేసుకుంటాను ఏంటి అనేది మీ అందరూ కూడా చూసేయండి. నేనేం పెద్ద ఎక్స్పర్ట్ నేం కాదు, కాకపోతే ఎవ్రీ ఇయర్ నాకు అమ్మవారిని రెడీ చేసి పెట్టుకోవడం అనేది అలవాటు. సో దానికోసమని చేస్తూ ఉంటాను కాబట్టి నా స్టైల్లో ఎలా చేస్తాను ఏంటి అనేది మాత్రమే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ ఎవరైనా చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారి బ్లౌజ్ పీస్ కూడా ఇలాగ ఫోల్డ్ అయితే చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం విగ్రహం రెడీ చేసినా సరే కలశం అనేది పెట్టుకుని చేసుకుంటాం కదా. సో దాని మీదకని ఇలాగైతే పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం ఇలా బిందులు ఇవన్నీ కూడా అంటించుకున్నాను అనమాట. ఇక్కడైతే అమ్మవారికి ఇలాగ 2 కర్రలు అయితే ముందుకోటి వెనక్కోటి కట్టాను స్టిఫ్నెస్ కోసమని. ఇంకా చేతులు అవి కూడా మొత్తం అటాచ్ చేస్తాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి నేను శారీ అయితే ఈ టైప్లో తీసుకున్నాను. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఎప్పుడైనా మనం ఇలాంటివి కట్టడానికి అన్నప్పుడు ఈ టైపు శారీస్ లైట్ వెయిట్లో ఉన్నవి అయితే బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో నేను ముందుగా అయితే మొత్తం శారీ అంతా కూడా ఇలాగ ప్లీట్స్ అనేవి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే సింపుల్గా మొత్తం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అనేది చేశాను. మొన్న చూపించాను కదా కలువ పూలు లాంటివి. సో అవైతే ఇంక ఇలాగా స్టిచ్ చేసేసి మధ్యలో ఓంకారం అనేది కట్ చేశాను అనమాట థర్మాకోల్తో. సో ఇంక ఇక్కడైతే అమ్మవారిని అంతా కూడా రెడీ చేసి పెట్టేశాను. మొత్తానికి ఇయర్ అయితే ఇంకా అమ్మవారిని ఇలా అలంకరణ అయితే చేసుకున్నాం అనమాట. సో ఎవ్రీ ఇయర్ స్టైల్స్ మార్చి ఇంకా అమ్మవారిని అలంకరణ అనేది చేస్తూ ఉంటాను, శారీ డ్రాపింగ్ అది కూడా. సో మీకు కనుక ఈ వీడియో కొంచెమైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.